చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల కోసం తమ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిరంతరాయంగా నిర్వహిస్తూనే ఉంటామన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆయా గ్రామాల పరిధిలోని కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేత్రాలు ఆరోగ్యంగా ఉంటే ఎవరి పని వారు సంతోషంగా చేసుకోగలుగుతారని, కంటి పరీక్షలో శస్త్రచికిత్సలు అందించడంలో శంకర్ కంటి ఆసుపత్రి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కొనియాడారు. ఆదివారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్ లో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, పిఎంపి, ఆర్ఎంపి వైద్యులు స్వచ్ఛందంగా సేవలందించారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షలతో పేదలకు ఎంతో సాంత్వన చేకూరుతుందని తెలిపారు. పేదలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు అందిస్తామని అన్నారు. మెడికల్ క్యాంపులను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కంటి సమస్యలతోటి ఇప్పటికే రోజు 2-3 లెటర్లు రాసిస్తే వాళ్ళు ఈ 4.5 ఏళ్లలో కొన్ని వందలాది మందికి ఆపరేషన్లు చేశారు. ఈరోజు మనం క్యాంపు నిర్వహించాము. ఈ క్యాంపులో కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కన్ను ఆరోగ్యంగా ఉంటే మీ పనులు మీరు చేసుకోవడానికి హాయిగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది కళ్ళు. ఈ కళ్ళుని ఆరోగ్యంగా ఉంచటం, ఉచితంగా ఆపరేషన్ చేయించటం, ఉచితంగా మందులు ఇవ్వటం. శంకర్ నేత్రాలయం వారు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈ యొక్క శంకర్ నేత్రాలయం వారు దానికి మురళీ గారు వారి ప్రతినిధిగా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళినాక ఇంకా ఎవరైనా సమస్యలు ఉండేవాళ్ళని కూడా పంపించండి. సాయంత్రం వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఎన్ని గంటల వరకు? 6 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. కాబట్టి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రేపు నెక్స్ట్ ఆదివారం 4 రకాల జబ్బులు ముఖ్యమైనటువంటి సెంటినీ హాస్పిటల్ విజయవాడ వారు వస్తున్నారు. ఈ 4 రకాల జబ్బులతో బాధపడేటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ. దీన్ని కూడా మీరందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ బజారులో మీకు తెలిసినటువంటి అందరూ కూడా నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ ఆదివారం 18వ తేదీ ఈ 4 రకాల జబ్బులు మళ్ళీ మీలో ఉన్నా కూడా చూపించుకోండి. ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతుంది. విజయవాడ హాస్పిటల్ ఫ్రీగానే చేయబడతాయి ఆపరేషన్లు కూడా. దీంట్లో 4 రకాల జబ్బులు ఉన్నాయి. గుండె బరువు, ఆయాసం, గుండె దడ, ఛాతీలో మంట, బీపీ, కళ్ళు తిరుగుట, అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించబడతాయి. రెండవది థైరాయిడ్ గ్రంథిలో వాపు, రక్తనాళ సంబంధిత ఆపరేషన్లు, రొమ్ములో గడ్డలు, మూలశంక వ్యాధులు, హెర్నియా, జీర్ణకోశానికి సంబంధించి రెండవది. మూడవది కిడ్నీలో రాళ్ళు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, మూత్రంలో మంట, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా టెస్టులు నిర్వహించబడతాయి.